రాష్ట్రంలో వాతావరణం మారింది. వర్షాలు పడుతున్నాయి, ఋతుపవనాలు వచ్చినాయి, ఏరువాక మొదలైంది. రైతులందరూ కూడా పొలాల్లో ఉన్నారు. ఏ పంటలు వేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న నేపథ్యం. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అసలు రైతుల గురించి కానీ, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితుల గురించి కానీ ఆలోచన చేయట్లే. రైతుకి ఏం అవసరమైందో, ఏం కావాలో ఈరోజు అంశం మీద అసలు ఎక్కడా కూడా ఏ కోణంలో కూడా దృష్టి పెట్టిన సందర్భం, నేపథ్యం లేదు. వ్యవసాయం శుద్ధ దండగా అని చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాలు చెప్పారు. తర్వాత కాదని చెప్పి ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. మొన్న ఎన్నికల్లో అతనికి వచ్చిన మాటల గారడీతో, చాకచక్యంతో అది ఓవర్కమ్ అయ్యారు. కానీ ఆచరణలోకి వచ్చి చూస్తే ఎక్కడా కూడా ఏ కోసాన్ని కూడా కనిపించట్లే. నేను ఏదో ఆయన మీద విమర్శిస్తున్నాను కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా బాధ్యతని గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మన అనాదిగా వ్యవస్థలో జూన్ నెల నుంచి పొలం పనులు ఏరువాక ప్రారంభమైతే అంతకుముందే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి, ఎస్ఎల్బీసీని పెట్టి ఎంత పంట రుణాలు కావాలి, రైతులకి ఏ కార్యక్రమాలు చేసుకోవాలి, ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకుంటారు. ఒకవేళ వర్షపాతం కానీ తక్కువ ఉంది, వాతావరణ శాఖ కానీ చెప్తే కంటిన్యూసీ ప్లాన్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం దాని గురించి ఎక్కడా కూడా ఏ కోసాన్ని కూడా ఆలోచన చేయలే. గత సంవత్సరం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, గవర్నర్ పరిపాలన ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఆ రోజు ఈరోజున్న ప్రధాన ముఖ్య కార్యదర్శి ఐవార్ కృష్ణారావు గారి నేపథ్యంలోనూ ఎస్ఎల్బీసీ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో ఎంత పంట రుణాలు కావాలో ఏర్పాటు జరిగింది. ఏ రంగాలకి ఎంత కేటాయింపులు చేయాలో నిర్దేశించింది. ఆ కార్యక్రమాన్ని చేశారు. మరి ఈరోజు పాపులర్ గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా మే నెలలోనే దీని మీద కార్యక్రమం మీటింగ్ సమావేశం జరిగేది. రాబోయే సంవత్సరానికి నిర్దేశాలన్నీ కూడా నిర్దేశించేవారు. ఆ ప్రకారం కార్యక్రమాలు జరిగేవి. ఈ గత రాబోయే కాలంలో ఏ క్వార్టర్లో ఎప్పుడు సమావేశం జరగాలనేది కూడా ఆ సమావేశం నిర్దేశిస్తారు. ఆ ప్రకారం మే 15వ తారీఖు నాడు జరగాలి ఈ ఎస్ఎల్బీసీ మీటింగ్. అప్పుడు ఇవాళ జూన్ 15 వచ్చేసింది, 16వ తారీఖు, సుమారు 4 రోజులు అయింది. రైతులకు అగమ్య గోచరంగా ఉన్నారు. బ్యాంకులు వచ్చి ఏమిటి వాళ్ళ తాలూకా నిర్దేశం లేదు. ఏ రంగానికి ఎంత ఇవ్వాలి, ఏ క్రాప్ లోన్స్ ఎంత ఇవ్వాలి, నాన్ అగ్రికల్చర్కి ఎంత ఇవ్వాలి, నాన్ ఫార్మ్ సెక్టార్కి ఎంత ఇవ్వాలి, ఈ అదర్ ప్రయారిటీస్ ఏమున్నాయి సెక్టార్కి ఎంత ఇవ్వాలి అనేది వారికి ఈ రోజు కూడా నిర్దేశించలేదు. నేను అడుగుతున్నాను అసలు ఈ ప్రభుత్వాన్ని, మీకు రైతుల పట్ల ఏం చిత్తశుద్ధి ఉందా? వ్యవసాయం పట్ల మీకు ఏమైనా ఆలోచన ఉందా? వ్యవసాయ విధానాలు మీకు అసలు తెలుసా? రైతుకి ఎప్పుడైనా అవసరమైనది? గత 2 నెలల కాలమైంది. రోజు సమావేశాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రజలకు సంబంధించిన విషయాల మీద కాదు, ఆయన వ్యక్తిగత లాభం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ వ్యాపారాల కోసం చేస్తున్న కార్యక్రమాల కోసం మీటింగ్ సమావేశాలు పెడుతున్నారు. నిన్న పెట్టారు, మొన్న పెట్టారు, మొన్న పెట్టారు, అంతకుముందు పెట్టారు. ఎవరితోని? డీజీపీతోని, ఏసీబీ డీజీతోని, ఇంటెలిజెన్స్ డీజీతోని, పోలీస్ అధికారులతోని కార్యక్రమాలు పెడుతున్నారు. అత్యవసర సమస్యలు పెడుతున్నారు ముఖ్యమంత్రితో, మంత్రులతో, వాళ్ళ క్యాబినెట్తో. కానీ రైతుల సమస్య మాత్రం ఏదైతే రాష్ట్రానికి అత్యవసరమైన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి ఎక్కడా మాట్లాడట్లే.
ఎంతసేపు వ్యక్తిగత ఆలోచనతో వ్యక్తిగత స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. నీ నోటు ఓటు కేసు తగు అది రాజ్యాంగం చట్టం ఇటు ఆలోచిస్తే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందా? ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉందా? ప్రజలకు ఇచ్చిన మాటను ఏమో ఆలోచన చేశావు అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం. గత సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనం నిర్దేశిస్తాయి లెక్కలు. ఏ సంవత్సరం అచీవ్మెంటు ఎంత, టార్గెట్ ఎంత, అచీవ్మెంట్ ఎంత, అగ్రికల్చర్ రుణాలకు ఇచ్చే, వ్యవసాయ పంట రుణాలకు ఇచ్చేవి నిర్దేశిస్తాయి. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక 100 రూపాయలు రైతుల కోసం కేటాయించి పంట రుణాలు ఇవ్వాలనుకుంటే 110 రూపాయలు 130 రూపాయలు కనీసం 10% నుంచి 30% వరకు టార్గెట్ని మించిపోయి అచీవ్మెంట్ జరుగుతుంటాయి ఇప్పుడు కూడా. దురదృష్టం గత సంవత్సరం 13-14 గత సంవత్సరంలో 14-15 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన తాలూకా టార్గెట్ చూస్తే 50,000 కోట్ల రూపాయలు మన టార్గెట్. 56,019 కోట్ల రూపాయలని టార్గెట్గా నిశ్చయించడం జరిగింది. 56,000 కోట్లు. అచీవ్మెంట్ చూస్తే 40,000 కోట్లు 500, అంటే సుమారు 16,000 కోట్ల రూపాయలు తక్కువ బ్యాంకు రుణాలు ఇచ్చాయి. దీనికి ఏమంటాం అంటే రైతులకు వచ్చి డబ్బు అవసరం లేదా? రైతులకు వచ్చి మదుపులు అవసరం లేదా? రైతులకు వచ్చి పంట రుణాలు అవసరం లేదా? చరిత్రలో ఎప్పుడు జరిగిన విషయం ఇది ఈ సంవత్సరం జరిగింది. అంటే దేనికి కారణం? నీ తాలూకా మానిటరింగ్ లేకపోవడం, నీ ప్రభుత్వం మీద దాని మీద దృష్టి పెట్టకపోవడం, ఇది ప్రాధాన్యత అంశంగా దీన్ని తీసుకోకపోవడం, వ్యవసాయాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఈ నష్టం జరిగింది. ఎన్నికలో మీరు ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట అన్నారు, రైతాంగానికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, గత ప్రభుత్వాలు రైతులందరినీ అప్పుల్లో ముంచేశాయి, బ్యాంకులలో అప్పులు ఇప్పించేశాయి అని చెప్పి ఓ మాట మీరు అన్నారు. దాన్ని మళ్ళీ పునరావృతం చేస్తున్నారు మీరు. బ్యాంకుల్లో రైతులకు అప్పులు ఇచ్చింది వచ్చి అప్పుల పాలు చేయడానికి కాదు, వాళ్ళు పంట పండించుకోవడానికి, వాళ్ళకి ఆసరాగా రావడానికి, దళారులు వడ్డీ వ్యాపారుల చేతిలో వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకుండా ఉండడానికి బ్యాంకులు జాతీయం చేసి బ్యాంకుల ద్వారా పేద రైతులకు వచ్చి రుణాలు ఇప్పించాయి. ఆలోచించండి ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వం? ఏం ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం? రైతు గురించి, రైతు కూలీ గురించి, పేదవాడి గురించి ఏ కార్యక్రమాలు చేస్తుంది గత 3 నెలలుగా ఈ ప్రభుత్వం? ఎంతసేపు ఓటు నోటు. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఆ కార్యక్రమం చేసావా? కాదు, నువ్వు పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నావు. అక్కడ అవినీతి చేయాలి, ఆ డబ్బుతో వచ్చి దీన్ని జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని రూపొందించుకోవాలి, తద్వారా పక్క రాష్ట్రాల్లో వచ్చి ఎన్నికల్లో వచ్చి పోటీ చేయాలి. ఏ విధంగానైనా సరే అక్కడ వచ్చి ఎన్నికల్లో గెలుపొందాలి. అది అవినీతి అయినా నీతి అయినా దానికి సంబంధం లేకుండా అవినీతి కార్యక్రమాలతో చేయాలనేది నీ పార్టీ నిర్ణయం. ఆ నిర్ణయాలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు అధోగత్వాలు చేస్తావు? ఎందుకు తలవంపులు తీసుకొస్తావు? ఈ రైతాంగానికి ఎందుకు ఇబ్బంది పెడతావు? ఈరోజు మనం చూసాం, నేను రోజున చూసాం అనంతపురంలో రైతులు వచ్చి విత్తనాలకు దొరక్క, వేరుశనగ విత్తనాలు దొరక్క అక్కడ లాఠీ చార్జీలు, ధర్నాలు. అక్కడ అధికారులు చెప్తున్నారు, రైతులు వచ్చి తొందరపడితే మేము వచ్చి ఆలస్యమైంది, మీరు కొంచెం సమయం పాటించండి అని చెప్పని. ముందు ఆలోచన అక్కర్లేదండి. ఎంత గత సంవత్సరం వచ్చి విత్తనాలు వచ్చి ఆ జిల్లాల నుంచి డిమాండ్ ఎంత ఉంది? డిమాండ్ మీట్ అవ్వడానికి మనం ఏ కార్యక్రమం చేస్తున్నాము, ఎంత సేకరణ చేశాము, ఎంత సేకరణ చేయాలి అని ఆలోచన చేయాలి. ఆలోచనలే. అధికారులు మాట్లాడుతున్నారు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మీ తాలూకు స్పందన ఏంటి దాని మీద? దాన్ని ఏ నిర్ణయం తీసుకున్నారు మీరు? ఎక్కడున్నారు ముఖ్యమంత్రి గారు? దీని మీద మీ తాలూకు ఆలోచన ఏంటి? లేదు, ఎక్కడా లేదు. ఎవరు మాట్లాడడానికి కూడా మాట్లాడలేదు. ఎంతసేపు టీవీ చూసినా, పత్రిక చూసినా లేదు. ఎవరైనా ఏదో మంత్రి మాట్లాడితే గత 3 నెలల నుంచి
గవర్నర్ గారి మీద, లేదు రాజ్యాంగం ఉల్లంఘన మీద ఈ గవర్నర్ గారు వచ్చి ఈ సెక్షన్ 8 పెట్టట్లేదు. ఈవెన్ ఎస్, చట్టానికి అందరూ అతీతులు కాదు, ఎవరు అతీతులు కాదు. ఏ కార్యక్రమం రాష్ట్రంలో జరిగినా చట్ట ప్రకారమే జరగాలి, రాజ్యాంగం లోపలే జరగాలి. దానికి ఎవరు దానికి అతీతులు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అదే కోరుకుంటుంది. అంతా రాజ్యాంగ ప్రకారం జరగాలి, చట్ట ప్రకారమే జరగాలి, చట్టాన్ని లోపలే కార్యక్రమాలు జరగాలి తప్ప చట్టాన్ని చేత్తో తీసుకోవడానికి వీల్లేదని మేము కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమం చేయండి రైతుల కోసం. ఈరోజు ఉన్న అత్యవసరమైన సమస్య ఏంటో ఆ సమస్య పట్ల మీరు స్పందించండి. 170% మంది రైతులు ఇవాళ జనాభాలో 170% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వారి గురించి ఏం చేస్తున్నారు? ఏం లేదు. మొన్నటి రోజున రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కోరుకుంటుంది, ఏదైతే అనుమతులు ఉన్నాయో, చట్టబద్ధంగా ఉన్నాయో వాటి మీద ఏ ప్రాజెక్టులను కట్టుకోండి, అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ. కానీ అనుమతులు లేని ప్రాజెక్టులు మాత్రం ప్రారంభించి అన్నదమ్ముల్లో ఉన్న తెలుగు ప్రజల్లోని ఇబ్బందులు తేవద్దని చెప్పి ఇవాళ కోరుతున్నాం. అదే విధాన్ని కేంద్రానికి కూడా నివేదించాం. నిన్న మనం చూశాను, కొందరు మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను సూటిగా, నీకు రైతాంగం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల కానీ విశ్వాసం ఉంటే, అయ్యో బాబు 5 రోజుల కింద ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అంశాలు, ఆయన ఓటు విషయం, ఆయన మీద ఉన్న ఏసీబీ కేసు విషయం, పార్టీ అధ్యక్షుడిగా ఆయన మీద వచ్చిన విషయాలను వచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని 2 రాష్ట్రాల విభేదంగా సృష్టిస్తూ కార్యక్రమాన్ని చేశాడు తప్ప, పాలమూరు ఎత్తిపోతల పథకం పెడుతున్నారు, దానికి అనుమతులు లేవు కాబట్టి నా విషయాన్ని ఎక్కడైనా సరే ఢిల్లీలో ఏ ఒక్కరితో మాట్లాడినట్లు ఎక్కడైనా వచ్చిందా అని చెప్పి అడుగుతున్నాను. మీ పత్రికల్లో కానీ మీ టీవీలో కానీ ఎక్కడైనా సరే ఏ ఒక్కడైనా సరే ఈ అంశం మీద నేను మాట్లాడదని చెప్పి వచ్చిందని అడుగుతున్నాను. ప్రధానమంత్రి గారితో కలిసినప్పుడు ఈ అంశం పట్ల మాట్లాడాలని అడుగుతున్నాను. లే అంటే ఆయన సిద్ధశుద్ధిని చెప్పి దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆయన ప్రయారిటీలు ఏంటనేది ఇవాళ అంశాన్ని అడుగుతున్నాం. ఆయన ప్రయారిటీ స్వార్థం, స్వలాభం, రాజకీయ వ్యాపారం. ప్రజల తాలూకా సమస్యలు కానీ, రైతాంగం పట్ల ప్రేమ కానీ, రైతాంగం తాలూకా అవసరాలను కానీ ఆయనకు అక్కర్లే. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంది, మనకు రాజ్యాంగం ఉంది. దేశం అంతా కూడా రాజ్యాంగం లోపడే అందరూ పనిచేస్తుంటాం. ఇవాళ గవర్నర్ గారు ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏం ప్రభుత్వం అంటాం మనం? గవర్నర్ గారి ప్రభుత్వం. గవర్నర్ గారు ఇది నా ప్రభుత్వం అంటారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఆయన కింద పనిచేసే వ్యక్తులు. ఇవాళ గవర్నర్ వచ్చి రాజ్యానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నారనేది మన అభిప్రాయం. ఓకే, ఫైన్. అలా ప్రయత్నం చేయడంలో ప్రయత్నం చేయకూడదు, అలాంటి కార్యక్రమాలు చేయకూడదు, అందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తాం. కానీ ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వ్యతిరేకం కాదు, భాగస్వామి పక్ష ప్రభుత్వం. ఒకవేళ గవర్నర్ గారు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎందుకు కేంద్రంకి వెళ్ళి ఫిర్యాదు చేయట్లేదు? ఎందుకని మీరు చర్య తీసుకోమని చెప్పి నీ భాగస్వామ్య పార్టీని ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఎంతసేపు పెద్దలకు వచ్చి మభ్యపెట్టి మీ స్వార్థం కోసం ఎందుకు ఈ ఆలోచనలు చేస్తున్నారు మీరు? మంత్రులు వచ్చి ఇష్టాన్ని రాజ్యంగా రోజు గంటకొకరు, 5 నిమిషాలకు ఒకరు, 10 నిమిషాలకు ఒకరు ఎందుకు ఈ విధమైన భాషని మనం మాట్లాడుతున్నారు? రాజ్యాంగం పట్ల ప్రజలకున్న గౌరవాన్ని, విశ్వాసాన్ని ఎందుకు మీరు వచ్చి తొంగలో తొక్కుతున్నారు, తగ్గిస్తున్నారు? ఇది మంచి సాంప్రదాయం కాదు. రాబోయే తరాలకి ఇది మంచి మెసేజ్ పోదు. ఏ సందేశం వెళ్తుంది? మీరేమైనా వ్యతిరేకమైన ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వంలాగా వ్యతిరేకమైన ప్రభుత్వం కాదు కదా. మీతో ఉన్న కొలీగ, మీ భాగస్వామి పక్షం ఎందుకు ఇలాంటి కార్యక్రమాల్ని?
కాబట్టి ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతమైన పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అత్యవసరమైన అంశం ఏదైతే వ్యవసాయ పంటలకు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో పంటలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. బాధ్యతగా వెంటనే ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి రైతాంగానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించడమే కాకుండా రైతులకు అవసరమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ వాటికి సంబంధించిన అంశాల మీద వచ్చి మేల్కొని ఆయా జిల్లాలకి అవసరమైన మేరకు కార్యక్రమాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఇక కార్యాచరణ రూపొందించి రైతుల పక్షాన మరి వైఎస్ఆర్సీ పార్టీ పోరాటానికి సిద్ధమనే విషయాన్ని మరి మీ ద్వారా ఆ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అంటే గవర్నర్ విషయంలోకి వచ్చేసరికి తెలంగాణ సర్కారు ఆంధ్ర మూలాలు ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్ర మూలాలు ఉన్నాయని వందలాది మందిని తీసేస్తాం. ఇరిగేషన్ శాఖలోనైతేనేమి లేదు ఎలక్ట్రిసిటీ బోర్డుల్లోనైతే వాటి మీద మీరు ఏం స్పందించట్లేదు? ఎందుకు స్పందించట్లేదండి? మేము ప్రతి విషయాన్ని స్పందిస్తున్నాం. ఇప్పుడే చెప్పాను, చట్టానికి ఎవరో అతిథులు కాదు, చట్ట ప్రకారం జరగాలి, చట్టంతో జరగాలి. మేము కేంద్రానికి లేఖ కూడా రాసాం. ఏది ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద. చంద్రబాబు అనే వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి ఆ విషయాన్ని మాట్లాడకుండా వచ్చాడు. ఇక మరి వైఎస్ఆర్సీ పార్టీ అంటారు. ముందు ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ప్రాపర్గా మేల్కొన్న తర్వాత అప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కూడా మాల్కుంటాయి. ప్రభుత్వం ముందు ప్రభుత్వం ఏం చేస్తుంది పాటించకపోయినప్పుడు ప్రభుత్వం ఆలోచించి తప్పకుండా దాని పక్షాన వైఎస్ఆర్సీ పార్టీ వెంటనే అవసరమైన మేరకు ఏ స్థాయికి అయితే గవర్నర్ గారిని కలవాలా, లేకపోతే అధికారులు కలవాలా, లేకపోతే దాన్ని ఖండించి ఆ కార్యక్రమాన్ని మేము తప్పకుండా రూపొందిస్తాం. మేము అబ్బాయి మా దగ్గర చర్చ కూడా జరిగింది. నిన్న కూడా మేము అందరం కూర్చున్నాం, చర్చించాం. న్యాయస్థానం తీర్పిచ్చినా సరే చేయట్లేదంట. దీంట్లో పూర్వపరాలు ఏంటి, ఆ యాసిడ్ ఎంప్లాయీస్తో కలిసి మాట్లాడి ఆ కార్యక్రమాన్ని తీసుకోమని దాని మీద చర్చించాం కూడా. తక్షణం మేము పూర్తిగా దానికి చట్టంలో ఉన్నదానికి ఎంప్లాయీస్ తరఫున పూర్తిగా వైఎస్ఆర్సీ పార్టీ అండగా దండగా ఉంటుందనే దానిలో ఏ విధమైన సందేహం లేదు. గవర్నర్ కలవాలంటే కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన సిఫార్సు మేరకు గవర్నర్ కలవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఎంప్లాయీస్ వచ్చేసరికి ఏమో మరి అవన్నీ మాకు సంబంధం లేని విషయం. అవన్నీ ఆ ప్రోటోకాల్ అడిగారో లేదా ఏవైనా తెలియదు. గవర్నర్ గారు నిష్పక్షపాతంగా అందరినీ ఒకే దృష్టితో సమానంగా చూడాలనేది మా పార్టీ తాలూకా నిర్ణయం. మా పార్టీ అదే కోరుకుంటుంది. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు విషయంలో గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జీవో ఇచ్చారు, ఇప్పుడేమో జగన్ ఈ అంశం పైన లేఖ రాశారు. అంటే గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఇచ్చిన జీవోని జగన్ గారు వ్యతిరేకిస్తున్నట్లు. మీరు ఏదైతే ఇప్పుడు అడిగారో ఆ రోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ గారు ఉన్నప్పుడు వచ్చి జీవో ఇచ్చారా, లేదు సర్వేకి ఇచ్చారా, లేదు పూర్తిగా కట్టడానికి అనుమతులు ఇచ్చారా అనేది పక్కన పెడితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంతా ఒక యూనిటీ, ఒక కుటుంబం. కాబట్టి మన కుటుంబంలో మనకు వచ్చి తారతమ్యాలు లేకుండా ప్రతి అంశాన్ని మనం చేసుకుంటాం. ఈరోజు అన్నదమ్ములాగా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు. కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే నీటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అథారిటీలు ఏవైతే ఉన్నాయో, కృష్ణా గోదావరి అథారిటీలు ఉన్నాయో, ప్రతి అంశాన్ని కూడా మళ్ళీ కొత్తగా వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కడుతున్న పాలమూరు కానీ, లేదా అవినీతి కోసం ఆలోచన చేస్తున్న అక్కడ అవినీతి కోసం కడుతున్న పట్టిసీమ కానీ, ధనం కోసమే ఆలోచన చేస్తున్న కార్యక్రమాలు మంచివి కాదనేది మా పార్టీ అభిప్రాయం. కాబట్టి ముఖ్యమంత్రి అయిన కొత్త రాష్ట్రాలు వెళ్ళిన తర్వాత అనుమతి తీసుకొని అనుమతితో కట్టుకోమని తప్పులేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలు కూడా అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలనేది ప్రతి వాడి కోరిక. మన పొలాల్లో, మన ఊరిలో మన పక్కన చిన్న పొలానికి నిండిన తర్వాత మడి గట్టుకొట్టి నీరు ఇవ్వాలంటేనే ఒప్పుకోం. మనం నీకేం హక్కుందని అడుగుతాం అమ్ముకున్న తర్వాత కాబట్టి దానికి ఎప్పుడైతే మనం విడిపోయిన తర్వాత ఆధారిటీ చూసుకోవాలి. దానికి వ్యతిరేకం కాదు ఎవరు కూడా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినా, లేదా అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినా, లేదా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చినా, ఎవరు ఇచ్చినప్పటికీ కూడా అయిపోయిన తర్వాత విభజన చట్టం వచ్చింది. చట్టంలో ఏ అంశాలు రూపొందించారో ఆ ప్రకారం మనం చేసుకోవాలి. సార్ కేసీఆర్ ఏమన్నారా, చంద్రబాబు నాయుడు ఏమన్నాడా, ఈ వ్యక్తిగతంగా రెండు రాష్ట్రాలకు అభిప్రాయాలు తేడం అనేది ఇది న్యాయం కాదు. మేము ఫస్టే చెప్పాం, ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు సృష్టించొద్దని చెప్పని. చట్టంలో ఏది ఉందో
అది తూచా తప్పకుండా అమలు జరగాలి. మొదటి నుంచి కూడా మేము అదే చెప్పుకొస్తున్నాం. దానికి ఎవరు కూడా దాన్ని డివైట్ అవ్వడానికి అవ్వకూడదు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. చట్టం లోపలే ప్రతి కార్యక్రమం జరగాలి, రాజ్యాంగం లోపలే జరగాలి. ఏదైతే విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాన్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి జరగాలి. ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా సరే చూస్తూ మాత్రం ఊరుకోము. మా పార్టీ దాని మీద ఉద్యమిస్తుంది. నేను దానికి నేను అంటున్నానమ్మా, ఈ ఓటు నోటు వచ్చింది, సెక్షన్ 8 కోరుకుంటారుగా. రేపు సెక్షన్ 8 అనేది దానికి అంశం వచ్చి విభజన చట్టంలో దానికి వచ్చి క్లారిటీ ఉండుంటే తప్పకుండా ఇక్కడ వచ్చిన ప్రజలకు వచ్చి ఆంధ్ర ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఇవి అమలు జరపాలి. అవసరం తప్పని ఎవరు అన్నారు? చేసి తీరాలి. మేము దాన్నే కోరుతున్నాం కూడా. అంతేగాని స్వార్థం కోసం ఒక అంశం వచ్చింది కాబట్టి దాని గురించి తీసుకురావడం అనేది కాదు. ఓటు నోటుతో కూడా ఏంటది? ముఖ్యమంత్రిగా అతనికి ఏ ఇబ్బంది రాలేదే. అతని పార్టీ ప్రెసిడెంట్గా అతను చేసిన కార్యక్రమం అది. ఇవాళ నేను ఇంకో విషయాన్ని కూడా ముందుకెళ్తున్నాను. ఇంకొక విషయం కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అసలు గవర్నర్ గారిని 10 సార్లు చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా తప్పంటాను. ఎందుకంటే ఈ ఓటు నోటు విషయంలో రాజ్యాంగపరమైన లేదు పరిపాలన విధానమైన అంశాలు అయితే పర్వాలే, అతను ముద్దాయి. దీంట్లో ఆయన ముద్దాయి కాదు నిరూపించుకోమనండి. ఎందుకు అతను ఇన్ఫ్లుయెన్స్ అతను ఇదైతే ఇంకోటి కామన్ మ్యాన్ ఏమో ఇంకోటి ఏదైతే ముద్దాయిలు వెళ్ళి 10 సార్లు వచ్చి అధికారులు కలుస్తుంటే ఏమనుకుంటారు? అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేసుకుంటామని అనుకునే ప్రమాదం కూడా ఉంది కదా. ముందు అంశాన్ని పక్కకు తీయండి. అంతేగాని ఈ అంశాన్ని తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్గా చేసిన అధికార దాహం కోసం, అధికార స్వార్థం కోసం, వ్యక్తిగత లాభం కోసం చేసిన అంశాన్ని తీసుకొచ్చి పరిపాలనకు ముడి పెడతారుగా. అది తప్పు కదా. అలాంటివి అది దేనికి సరే ఓకే దీన్ని అన్నిటికీ ముడిపెట్టికండి. ఒకటి చెప్పండి. మీరేనే ఇద్దరులో ఎవరో ఒకరు మాట్లాడితే నాకు అర్థమవుతుంది. ఎవరో మీరు మాట్లాడతారా? చెప్పండి పర్వాలేదు ప్లీజ్. పర్వాలేదు చెప్పండి. ఓకే 100% మీ క్వశ్చన్ అది. దాన్ని ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతాను. నాకు అర్థం అవ్వలేదు కాబట్టి నాకు కన్ఫ్యూజ్ ఉంది. రాష్ట్ర విభజన అంశంలో వైఎస్ఆర్సీ పార్టీ టీఆర్ఎస్ ఏ సందర్భంలో కలిసింది అనేది ఒక్కదానికి నాకు చెప్తే దానికి అర్థం చెప్తాం. ఏ సందర్భంలో కలిసింది చెప్పండి. ఏదండి అని వైఎస్ఆర్సీ చెప్పింది అంటారు. అంటే చట్ట ప్రకారం వెళ్ళమని చెప్పింది. తెలుగుదేశం పార్టీ వచ్చి ఎప్పుడైనా రాష్ట్ర విభజన వచ్చి చేయొద్దని చెప్పిందా చెప్పండి? రాష్ట్రం సమైక్యంగా ఉంచమని చెప్పిందా చెప్పండి? రాష్ట్ర విభజన చేయమనే కోరింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన చేయాలి అని చెప్పింది కోరింది. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టమని కోరింది. అఖిలపక్షంలో కోరింది. టీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. వాళ్ళు వచ్చి కాగితం ఇచ్చారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసింది. ఆ అంశాన్ని మరి ఈ వైఎస్ఆర్సీ పార్టీ తదనమ్మ అంటూ ఈ మాటలు మాట్లాడటం ఏంటండి? నాకు అర్థం అవుతుంది. ఇది అదే ఈ వైఎస్ఆర్సీ పార్టీ మాట్లాడింది బాగానే మాట్లాడింది. తప్పేముంది? ఏం మాట్లాడింది? నేను కూడా అంటున్నాను. ఎస్ గతంలోను నేను అప్పుడు కూడా అంటున్నాను. ఏం చెప్పండి? ఏం తప్పండి చెప్పండి. నేను క్లారిటీతో చెప్పలేదు అన్నాను తప్ప వైఎస్ఆర్సీ పార్టీ కలిసిపోయిందని చెప్పలేదే. నేనేమి టీఆర్ఎస్తో కలిసిపోయిందని చెప్పలేదే. తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా సమైక్యంగా ఉండాలని ఏ ఒక్క మాట ఏం చెప్పిందా? చెప్పని పార్టీ వచ్చి ఇవాళ కలిసిపోయిందా అనడానికి ఎక్కడుంది? 2009లో మహాకూటమిని పోటీ చేసి అంటే నేను చేస్తే తప్పు కాదు, ఎదురు చేస్తే తప్ప ఒప్ప ఏంటి మరి? నేను చేస్తే ఒప్పుని ఎదురు చేస్తే తప్పునంటే చిత్రీకరిస్తున్నా. సరే ఒక విషయం చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఏ ప్రతిపక్షాన్నైనా వీళ్ళు వచ్చి ప్రజల కోసం ఉన్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తారని ఏ ఒక్కరైనా పొగిడితే పోనీ వైఎస్ఆర్ పార్టీని తిరుగుతున్నారంటే అమ్మ అందరినీ పొగుడుతున్నారని మేము ఒక్కనే తిరుగుతున్నారని అనడానికి వాళ్ళకే లేదు రాష్ట్రం మీద మక్కువ. ఇప్పుడు చెప్పాను కదా రాష్ట్ర ప్రజల మీద ఎంతవరకు ఉందో, వ్యవసాయం మీద ఎంతవరకు ఉందో, వాళ్ళకి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో, కమిట్మెంట్ ఉందో చెప్పాను కదా. ఇప్పుడు ఎవరైనా ద్రోహులు అనడానికి చేయడానికి ఏంటి ద్రోహం చేశారని? ఈయన చేసిన ద్రోహం మాట ఇచ్చింది ఒకటి, వాళ్ళ కార్యక్రమం చేసింది ఒకటి.
రైతులు మోసం చేశారు, మహిళలు మోసం చేశారు, యువకులు మోసం చేశారు. ఈ కార్యక్రమం అన్నీ చేసింది చంద్రబాబు నాయుడు ద్రోహి. ఎవరు ద్రోహి అండి? ఏం తప్పు చేశారండి చెప్పమ్మా. ఎవరండి? గొప్ప జోకేశ్ మొత్తయ్యన మా లోకేష్ ఇద్దరు కజిన్స్ అన్నిటి చెప్పకపోతే పోయింది. కానీ మొత్తయ్యన లోకేష్ కజిన్స్ అన్నిటి చెప్పావు. బాబా బ్రహ్మాండంగా ఉంది. ఎవరిని సిపిఎన్స్ అండి? ఎవరు సిఫారసు చేశారని? అలాగే కేసీఆర్ గారు కూడా ఇది చంద్రబాబు నాయుడు కూడా ఇంకోటికి ఇస్తే పర్వాలేదు నేను పోటీ చేయని చెప్పాడండి. అది కూడా నిజమే ఉండొచ్చు. ఎందుకండి ఇవన్నీ ఇలాంటి మాటలన్నీ పనికిరాని మాటలన్నిటి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకుని ఒక రాజకీయ పార్టీగా పరిణితింది రాజకీయ పార్టీగా ఏదైనా మాట్లాడితే మాటలకు వచ్చి ఒక అథారిటీ ఉండాలి, అది సస్టైన్ చేసుకోవడానికి ఉండాలి. అందుకని ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలా? వినడానికి అసహ్యంగా ఉంది ఇలాంటి మాటలన్నీ కూడా. చేతకాని మాటలు చేతకాని విన్నా. చెప్పండి అమ్మా. అమ్మా వ్యవహారం వచ్చిన తర్వాత ఇక్కడ రెండు విషయాలు. నేను అందుకే ఇందాక చెప్పాను మీకు, ఆయన పార్టీ ప్రెసిడెంట్గా చేసిన ఈ అవినీతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి హోదాకి వచ్చి దాన్ని ముడిపెట్టి ఈ కార్యక్రమం చేయడం ఇది అనైతికము అని మొదటే చెప్పారు. అలాంటి అనైతికమైన ఆలోచన ఉన్న వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారుతారు. నేను పత్రికలో చదివాను. వాళ్ళు వ్యక్తిగత హోదాలో వెళ్ళామని చెప్పారు. వ్యక్తిగత హోదాలు వెళ్ళినాయండి, అధికార హోదాలు వెళ్ళినాయండి. నేను అంటుంది ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ముద్దాయి, ఆయన ముద్దాయితత్వాన్ని నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి. నేను దోషిని కాదు నిర్దోషిని అని చెప్పి నిరూపించుకోవాలి. దానికోసం ఆయన మనం అడిగాం. దానికోసం ఏదైనా ప్రక్రియ ఉంటే చట్టపరంగా లేకపోతే ఇంకో పరంగానో నువ్వు ఆలోచన చెయ్యి అని చెప్పాం. తెలుగు ప్రజలకు తలవంపులు తీసుకురావద్దని చెప్పాం ఇంతకుముందే. ఈరోజు కూడా అది చెప్తున్నాం మేము. తప్పేముంది? ఎప్పుడైనా సరే ఒకసారి ఈ రాష్ట్రంలో మంత్రిగా చేసినా, మంత్రి చేయపోయినా, మంత్రి అయినా మంత్రి కాపోయినా, ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే, ప్రభుత్వ పథకాల్లో ఎక్కడైనా అవినీతి జరిగితే ఎవరి దగ్గరైనా సరే వాళ్ళ దగ్గర ఆధారంతో చేయమనండి. తప్పేముంది? నిజంగా సత్తా ఉండి మాటలు సొల్లి మాటలు చెప్పకంట, వృధా అయిన మాటలు చెప్పకంట చేయమనండి. వాళ్ళ అథారిటీ వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా. తప్పు జరిగితే చర్య తీసుకోమని తప్పేముంది? చెప్తున్నాను కదా. అలాంటిది నేను దొంగనేం కాదు. నా పేరు ఎక్కడా కూడా ఎక్కడా కూడా లే. అతను ప్రస్తావించవచ్చు. దొంగ వచ్చి దొంగ అనుకుంటాడు, దొంగ ఎదుటోడి మీద. అధికారం మాలితే కదా. నేను వద్దంటే మానేస్తాడా? నేను వద్దంటానండి ఇవాళ మీ ద్వారా మానేస్తాడు చెప్పండి. ఎందుకు? ఆయన నిజంగా ఆయనకుంటే, ఆయన సత్తా ఉంటే, నిజంగా ఆయన చేయాలని ఆలోచన ఉంటే, నా తాలూకు ప్రమేయాలు ఉంటే ఆయన ఛాలెంజ్. ఇప్పుడే కాదు, ఎప్పుడో చెప్పాను ఈ విషయం. ఎన్నిసార్లు అని చెప్పాలండి? వినడానికే అసహ్యంగా ఉంటే వాళ్ళకి ఎన్సొంపుగా ఉంటుంది. దానికి మరాఠీ వాళ్ళకి ఒక వ్యక్తిగతంగా అభిప్రాయం అసహ్యంగా ఉంటుంది ఇలాంటి వ్యవహారాలు. చేత చేయమనండి. ఎవడొస్తున్నాడు? అసలు ప్రభుత్వంలోనూ చేతకాక మధ్యలో వాళ్ళు తత్వంలా చేస్తున్న మాటలు ఇవన్నీ కూడా ఇలాంటి బెదిరిలేమి ఎన్నో చూసాం మేము. అతను జరుగుతున్న అవినీతి గురించి ఆలోచన చేయమనండి. ఇప్పుడు పట్టిసీమ తాలూకా అవినీతి గురించి ఆలోచన చేయమనండి. ఎన్నాళ్ళు వాళ్ళు ఏం భావించారో, వాళ్ళు దేని గురించి ఆపాదించారో నాకేదో సంబంధం లేదు. కానీ మా పార్టీకి కూడా సంబంధం లేదు. కానీ సెక్షన్ 8 కానీ విభజన చట్టంలో ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలు జరగాలనేది మా తాలూకా డిమాండు, మా అభిప్రాయం. ఎవరు ఏంది మీరేమనుకుంటున్నారు? తెలుగుతున్నాను. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అసలు భద్రత ఉందా లేదని పక్కన పెట్టండి. చట్టంలోని అంశాలు అమలు జరపడానికి భద్రతకి సంబంధం ఉందంటాను. ఏదండి
ఇప్పించినా సరే ఆ. ఉద్యోగులు 1400 మందిని ఆ. చేసుకోకుండా బయటికి గెంటేశారు. గెంటేశారు కదా, గెంటేస్తున్నారు. గెంటేయడానికి వాళ్ళు అదే ఇది ఎవరు అబ్బాయి, ఇది ఎవరి సొంతం చెప్పండి. ఆయన భాషలో చెప్తే ఎవరి భాషలో చెప్పినా సరే ఇది ఎవరి సొంతం కాదు కదండి, ఎవరి ఆస్తి కాదు కదండి ఇది అందుకే చట్టం ఉంది కదండి. ప్రభుత్వం పోరాటం చేయమని మేము పూర్తిగా మద్దతు ఇస్తాం. ప్రభుత్వాన్ని పోరాటం చేయమని పూర్తి మద్దతు ఇస్తాం మేము. అందులో ఏ విధంగా కోసాన్ని పోలే. వైఎస్ఆర్సీ పార్టీ పూర్తిగా వాళ్ళ పక్క అండగా ఉంటాం. ఎంత దానికైనా మేము ఉంటాం. చట్టంలో ఉంటే తప్పకుండా మేము పోరాటం చేస్తాం వాళ్ళ గురించి. వాళ్ళ ప్రభుత్వాన్ని ముందు పోరాటం చేయమండి. ప్రభుత్వం వాయిస్ రానండి ముందుకి. ప్రభుత్వం వాయిస్ ముందు రాదు కదా. పాలమూరు మీద వచ్చి ఢిల్లీకి వెళ్ళి నన్ను అరెస్ట్ చేసేస్తారు, నన్ను వచ్చి ఇది ఉంది ఏసీబీ కనీసం ట్యాప్ కాదు, దీన్ని ఎంక్వైరీ చెప్పండి, ఈ విషయాలు చెప్పారు. కానీ ఎందుకు ఆ పథకం గురించి చెప్పలేదు? రేపు ఫౌండేషన్ అయిపోతున్నారు, ఇది అన్యాయం అని చెప్పిన ప్రధానమంత్రికి ఎందుకు చెప్పలేదు ఆయన? దాని గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు మీరు? అది కూడా మీరు అడగాలి కదా సార్. మీరు మీ తరపుని ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, మీరు ఢిల్లీకి వెళ్ళి అని చెప్పి అడగాలి కదా. మీరు వెళ్తే ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఎక్కడ లేదే. చూడండి, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ తీయండి. మీరు అడిగారేటో ఏదండి, అందుకే ఇంటికి వచ్చండి చేస్తాం మేము చూసి. మాకు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఉండదు. ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతిపక్షం మేము చూస్తే కానీ మాకు తెలియదు. మాది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా. ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీ పత్రిక కూడా ఉంది కదండి. ఏంటి పత్రికలు ఉంటే పత్రిక ఏం సంబంధం? పత్రికలు వాళ్ళ వ్యాపారం వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకుంటారు. పత్రిక ఏం సంబంధం? పత్రిక తిరిగి ముడిపెట్టడం ఏంటి? ఇప్పుడు ఎవరు నేను అంటుంది తప్పు. నేను చంద్రబాబు నాయుడు పత్రిక మీ పత్రిక అని చెప్పి అనలేదు. సారీ, మీరు అలాంటి మాట తప్పు. నా అలాంటి ఆపాదించొద్దు మీరు దయచేసి. నేను అంటుంది జనరల్గా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నేను వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడటం వ్యక్తిగతం తప్పది. మీరు తప్ప అది మీది మీ స్వార్థం ఏం కాదు. ఇది మీ స్వేచ్ఛ. మీరు స్వేచ్ఛ అయిన వాళ్ళు. మీతో ఎలాగ మాట్లాడతాం? ఇవాళ ఏ పత్రిక అయినా సరే ఇప్పుడు తెలంగాణలో మేము కొన్ని ఛానల్స్ వచ్చి ఆపారు. దాని మీద అందరూ నాకు తప్పు అని చెప్పాం కదా అందరూను. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో వచ్చిందనుకోండి, ఆంధ్రాలో కూడా తప్పు అని చెప్తున్నాం కదా ఎక్కడైనా జరిగితే. ఇప్పుడు మీరేంటి ఎక్కడైనా తప్పే. అంతేగాని ఎవరు ఆ ఛానల్ వచ్చి ఈ ఛానల్ వచ్చి అంటే అది కాదు, కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా తప్పే. దేనికి మేమంటే మీరంటే వ్యక్తిగతం నన్ను అంటున్నావా, పార్టీని అంటున్నావా? అంటే నాకు తిరిగి అడుగుతున్నాను. సారీ, నాకు అందుకు అడుగుతున్నా. మీరే అంటే నన్నా మా పార్టీనా? మా పార్టీ వచ్చి మీ ఛానల్ ఆపమని చెప్పిందా? చెప్పండి, నా తిరిగి అడుగుతున్నాను. చెప్తే ఇవాళ నుంచి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నాం. అది కాదు అని చెప్తున్నాం. వ్యక్తిగతంగా నన్ను అంటే మరి నీకు నాకు ఏం మ్యాస్టిక్ ఉన్నా మీకు మాకు తెలియదు. మరి ఇది కాదు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఫైనల్గా మాత్రం ఇవాళ ఏదైతే ప్రాధాన్యత అంశం ఉందో వ్యవసాయదారులు, దానికి సంబంధించి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. దీని మీద అప్రమత్తమై వెంటనే వ్యవసాయానికి కావాల్సిన కార్యక్రమాల మీద, పంట రుణాల పట్ల, విత్తనాల పట్ల, అలాగే ఎరువుల పట్ల ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే చేయాలి అనేది మా డిమాండ్. షెడ్యూల్ కంటే ముందు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎరువులు విత్తనాలు 2 నెలల ముందే ఆయా జిల్లాలకు ఎంత కావాలో అవసరమో ముందే ప్లాన్ చేసుకొని అవి చేసుకుంటారు. అంతే. వ్యవసాయ రుణాలని 4 రోజుల ముందే ఆలోచన చేసుకుని ఎస్ఎల్బి మీటింగ్ పెట్టి మే 15వ తారీఖు అండి. ఇక చెప్పిన మాటలన్నీ కూడా నేనేమి నోటి మాట చెప్పట్లే. ఇదిగో కాగితం రూపంలో ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎల్బి మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేది మార్చి 2015లోను ఏంటి ఫిక్స్ చేశారు. ఎప్పుడు జరగాలని? 15 మేలో జరగాలని. ఇదిగో ఇదంతా కూడా నా నోటి మాటలు కాదు. ఇవన్నీ కూడా వెబ్సైట్లు ఉన్నాయి, తీయండి ఇవన్నీ. అలాగే మీకు ఇందాక చెప్పిన లెక్కలు వచ్చి నా నోటి మాటలు కాదు. ప్రతి సంవత్సరం ఎంత రుణాలు ఇచ్చారు, ఎంత అచీవ్ అయింది, ఎంత వచ్చింది అనేది మీ వెబ్సైట్లో ఉన్నాయి, తీయండి. మరి గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేయదండి? వ్యవసాయం గురించి మాట్లాడుతున్న మాటలు తప్పు కదా. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు ఎంత నష్టం. ఇవాళ చావులకు కారణం ఏంటి? ఇదే ఆత్మహత్యలకు కారణం ఇలాంటి కార్యక్రమాలే.